హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని, అయ్యప్పని, ఆ భవానీ తల్లినైతే ప్రార్థించుకుంటున్నాను. ఎందుకు ఈరోజు అయ్యప్ప, భవానీ అంటున్నారంటావా? ఈరోజు మాకైతే 15 కేజీల ఆర్డర్ అయితే వచ్చిందండి. జామ పళ్ళు అంటే ఇరుముళ్ళట. ఏవో ఉంటాయి కదండీ! మన ఏదంటారు పలదానాల కాట్లకి సన్ని పూజ ఉంటది కదా! పలదానాల కాట్లకి మాకు ఒక 15 కేజీలకైతే ఆర్డర్ వచ్చిందండి. ఇప్పటికిప్పుడు కుమారి నేనైతే వచ్చాము. కొంచెం చీకటి కూడా పడ్డది. కుమారి అందుకని మంచివి చూసుకొని ఇది విధానంగా సైజు మరీ చిన్నవి తీయకున్నా పెద్ద పెద్దవి కొంచెం జాంపళ్ళు తీసేస్తే వాళ్ళకి ఒక సైజు అంటూ ఉంటుంది. అంటే పేరెంటాలు కూడా చిన్నది పెద్దది అంటే బాగుండదు కదా, అందుకని చెప్పేసి. చూడు ఇటు ఇటు వెళ్దాం రా కుమారి. ఇటు ఒక మంచిగా ఉంటాయి, ఇవి పెద్ద పెద్దవి ఉంటాయి కొంచెం జాంపళ్ళు. ఇదిగోండి ఈ రకంలో మనం తీసుకోవాలి. ఓహ్, ఈ కాయ కన్నం అయిపోయింది. ఇదిగోండి అలాంటి చూడండి ఎలా వచ్చిందో కన్నం. పురుగండి ఇదేదో పద్యం ఉన్నట్టు మేడి పండు చూడు మేలుమైనుండు పొట్ట విప్పు చూడు పురుగులుండు. ఆ పద్యం నాకు గుర్తుకొస్తుంది బాగా ఈ వీటిని చూస్తే. జామ పండుగ అన్నది ఈ మచ్చ అడ్డు వస్తుందండి. ఈ మచ్చ ఏమొచ్చేసి ప్రతి వాళ్ళు అడుగుతారండి, ఈ మచ్చ ఎందుకు వస్తుంది, ఈ మచ్చ ఎందుకు వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మీరు తరచుగా చూస్తారు కొబ్బరి చెట్లకు కూడాను, కొబ్బరి బొండాలకు కూడా చాలా మట్టుగా మచ్చ ఉంటుంది. అలాగే ఇప్పుడు జామకు కూడా ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను అదే అడిగితే కృషి విజ్ఞాన కేంద్రంలో నేను అడిగానండి ఆమతల వలస వెళ్ళి, సరే దీనికి ఏమైనా మందు ఉందా అని చెప్పేసి. ఏం లేదండి, మామూలుగా అది మచ్చ వస్తే ప్రాబ్లం ఏంటండి అని చెప్పేసి అయితే అన్నారు. అందుకని చెప్పేసి నేనైతే ఇది పెద్ద ప్రాబ్లం అయితే అనుకుంటలేదు. ఎందుకంటే దీంతో మనకి ఏ ప్రాబ్లం కూడా లేదండి. అలాగే టేస్ట్లోనే కానీ లేకపోతే ఇంకేమైనా పురుగు కానీ ఎట్లేదు, ఖాళీ మచ్చే వస్తుంది అంతే. చూడడానికి లుక్ బాగాలేదు అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి మచ్చలేదు, ఎంత బాగుంది. దీనికంటూ మచ్చ ఉంది చూడండి, అదే వ్యత్యాసం, ఇంకేట్లేదు. కాకపోతే అడుగుతారు, దాని గురించి మనం కొంచెం వివరించి చెప్పేయడమే అంతే. మరి దీనికి ఈ సంచి సగం అయితే సరిపోదు కుమారి. అక్కడ ఉంది, అక్కడ ఉన్నాయి చూడు. కుమారి చూడవి వాళ్ళు అవ్వలే, బాగా పండినవి. తినేటోళ్ళు ఏంటంటే పేరు చెప్పుకోవాలా. చూడండి సిలక ఎలా కొరికేసిందో, ఒక నుంచి బట్టతల్లా చేసింది. మంచి పండు అండి ఇది, చాలా పెద్ద పండు కూడాను. చూడండి ఎలా కొరికేసిందో. మళ్ళీ దాన్ని తీసామనుకో పక్కదానికి కొరుకుతుంది, అందుకని చెప్పేసి మనం దాన్ని అలా వదిలేస్తాము. పడిపోయింది కుమారిగా. చూడు కసాతి కుమారి, చూడు గడ్డిలోన గట్ట చూడు పాములు గట్ట ఉంటాయా. పొదనైతే గడ్డి తీయించాలి కుమారి, సరేనా. ఊరు దగ్గరే కాబట్టి బస్సు హార్న్, అదే మా పాప వెళ్ళే బస్సు హార్న్ అయితే మాకైతే బాగా వినిపిస్తుందండి. అందుకని మాకు బాగా తెలిసిపోద్ది మా పాప వచ్చే టైం అయితే. ఇప్పుడు ఆల్రెడీ పాప బస్సు అయితే వచ్చేసింది, హార్న్ అయితే వినిపించిందండి.
ఎందుకంటే మా అదృష్టం తోట పక్కనే ఉండడం, అంటే ఊరు దగ్గరలో ఉండడం. ఎందుకంటే బస్సు హార్న్ కూడా వినిపిస్తుంది, పాప వచ్చిందండి అని మనకు తెలిసిపోతుంది. కుమారి లే, పాప ఏడుస్తుంది, త్వరగా తీసేస్తే. ఎవరు లేకపోతే ఏడుస్తుంది, మరేట్లేదు. వెళ్ళిపోద్ది మా వాళ్ళ పెద్దమ్మల దగ్గరికి గట్రా ఒకసారి బుద్ధి పుడితే వెళ్ళిపోద్ది, ఒకసారి లేకపోతే ఎవరు లేరని ఏడుస్తుంది. అవన్నీ నీటికి తీసే కుమారి. వద్దులే, అయిపోయి ఉంటాయి. 15 కేజీలు చాలులే, ఇంకెక్కువ అయిపోతే మళ్ళీ రేపు డ్యూటీ ఉంది, అందుకని చెప్పేసి మన కాయలు అలా మురిగిపోతాయి, అందుకని. సరేనా? ఇదిగోండి ఈ కాయలు అయితే వచ్చాయి. 15 కేజీలు అన్నారు ఆర్డరు. 15 కేజీలకి అయితే మనకైతే అయిపోయినాయి. ఇదండి ఈరోజైతే బస్ అయితే వచ్చింది. మా పాప కూడా వచ్చే టైం అయింది, అలాగే చీకటి కూడా అయిందండి. సరే సరిగ్గా పట్టుకో మరి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.